ఇది ఘనమైనది. ముఖ్యంగా మన మధ్యలో ఉన్న బెన్నీని బట్టిని, శిరీష్ గారిని బట్టి నేను సంతోషపడుతున్నాను. క్రైస్తవ సమాజం తరపున వారికి వివాహ శుభాకాంక్షలు తెలియపరుస్తుంటున్నాము. అంత మాత్రమే కాదు, వారికి మా తరపున చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నాము. పెళ్ళి అనేది, వివాహం అనేది రెండు వేరు పదాలు. వెడ్డింగ్ అండ్ మ్యారేజ్ బోత్ ఆర్ డిఫరెంట్. పెళ్ళి కొన్ని గంటల్లో అయిపోతుంది. వివాహం అనేది జీవితకాలం అంతా కూడా మనం ప్రయాణం చేసే ఒక ప్రక్రియ. కాబట్టి పెళ్ళి ఎంత ఘనంగా జరిగింది కాబట్టి వివాహం అనేది మరింత ఘనముగా కొనసాగించుకుని వారి జీవితాలు ఆనందదాయకం చేసుకోవాలని, పిల్లాపాపలతోనూ ఆర్థిక ఎదుగుదలతోనూ సంతోషకరంగా ఆయురారోగ్యాలతో వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ వారిని క్రైస్తవ సమాజం తరపున మేము వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు ఈ యొక్క ఘనమైన కార్యంలో పాల్పొందడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఆయన యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించడానికి మన యొక్క జీవితాలలో మరి ఈ యొక్క ఘనమైన కార్యంలో పాల్పొందడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ బెన్నీ శిరీషల యొక్క జీవితాలలో దేవుడు దీవెన ఆశీర్వాదము అనుగ్రహించాలని హృదయపూర్వకంగా మనం చేస్తున్నా. వాక్యంలో చూసినట్లయితే ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క వాక్యంలో ఒక ప్రత్యేకమైన దంపతులు ఉన్నారు. అబ్రహాము శారాలు ఉన్నారు, ఇసాకు రిబ్కాలు ఉన్నారు. అనేక మంది దంపతులను మనం చూడగలం. కానీ ప్రత్యేకంగా ఈ యొక్క సమయంలో అకుల ప్రిస్కిల్లల యొక్క జీవితాన్ని మనము చూసినట్లయితే వారి గురించి ఎప్పుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఒకేసారి వాళ్ళిద్దరి పేర్లు ఉంటాయి. విడివిడిగా ఉండడం ఎక్కడా చూడలేదు. దేవుడు మీ యొక్క జీవితాన్ని ఆ విధంగా దీవించాలని, ఆశీర్వదించాలని. నిజమే, ఈ గందరగోళంలో ఏం చెప్పినా అర్థం అవుతుంది. కానీ తర్వాత దేవుని యొక్క దీవెనలో మీ యొక్క జీవితాలలో కొనసాగించాలని, మరి దేవుని యొక్క వాక్యంలో మీ యొక్క ఇరుపక్షాల, ఇందాక దైవజనులు చెప్పినట్లుగా ఇరుపక్షాల కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలి అనేసి అంటే, ఒలంపత్తివారు, చీలువారు ఈ విధంగా సంతోషంగా ఉండాలనేసి అంటే మీరు ఒక మార్గదర్శులుగా దీవెనకరంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుతున్నా. మరి సూట్లో చాలా అందంగా కనపడుతున్నారు బెన్నీ. మరి యొక్క ప్రత్యేకమైన సమయంలో జ్ఞాపకం చేసేది ఏంటంటే, దానికి తగినట్లుగా శిరీష కూడా కనపడడం చాలా సంతోషం. మరి మేలు చేయి దేవుడు ఆయన యొక్క కష్టార్జితంలో దీవెనకరంగా ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టి దేవునికి ఘనముగా నిలబడడానికి చేసిన కార్యం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, ఇందాక చెప్పినట్లుగా అకుల ప్రిస్కిల్ల యొక్క జీవితంలో చూసినట్లయితే వాళ్ళు కలిసి పని చేసినట్లుగా అపోస్తలుల కార్యాల్లో చూస్తున్నాం. రెండవదిగా చూసినట్లయితే అపోస్తలుడైన పౌలుకి వారు ప్రోత్సాహం ఇచ్చి వారికి సహకరించినట్లుగా, పరిచర్యలో సహకరించినట్లుగా మనం చూస్తున్నాం. మరి యొక్క సమయంలో హృదయపూర్వకంగా తెలియపరిచేది ఏంటంటే, మరి బెన్నీ ఆయన యొక్క ఉద్యోగంలో ఆయన చేసే ప్రతి ఒక్క పనిలో ఎప్పుడైనా దైవజనులు వచ్చినప్పుడు మరి ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఆయన శ్రద్ధ తీసుకుంటాం నేను గమనించాను. మరి దైవజనులు దేవుని యొక్క సేవ చేస్తున్న వారి గురించి శ్రద్ధ అనేది ఉండడం చాలా సంతోషం. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దానిని బట్టి దేవుడు మీ యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నిలబెట్టాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. అదే ప్రకారంగా చూసినట్లయితే వారి యొక్క జీవితంలో అకుల ప్రిస్కిల్ల యొక్క జీవితంలో ఆఖరుగా చూస్తున్నట్లయితే ప్రత్యేకంగా అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయంలో చూసినట్లయితే అపోల్లో అనే ఒక ఆయన దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి ఆశతో ముందుకు వచ్చినప్పుడు వారి ప్రోత్సాహం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చాలాసార్లు ఏంటంటే ఉన్నత స్థానంకి వెళ్ళిన తర్వాత ఆడికి ఎందుకు వచ్చిందిలే అనే భావన వచ్చేస్తుంది. ఆ విధంగా కాకుండా వారికి తెలిసినది యేసయ్య గురించి తెలియపరిచి ఆ యొక్క సువార్త ప్రకటించడానికి ప్రోత్సహించినట్లుగా చూస్తున్నాం. ఈ యొక్క సమయంలో మరి శిరీష, బెన్నీ మీరు ఇరువురు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉన్న రీతిగా శిరీష నీ భర్తకు లోబడి ఉండమని చెబుతుంది. అదేవిధంగా బెన్నీ నీ భార్యను ప్రేమించమని చెప్తుంది. స్త్రీ పురుషులకు ఇది తక్కువ అవడాన్ని బట్టే ఐక్యత, సంతోషం కుటుంబంలో లేకుండా అయిపోతుంది. ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా గౌరవించడం మొదలు పెడతావో, నువ్వు ప్రేమించడం ప్రారంభిస్తావో, అది అభివృద్ధి చెంది ఆశీర్వాదకరంగా ఆ యొక్క జీవితంలో సంతోషం, ఆనందము 128వ దావీదు కీర్తనలో ఏ విధంగా ఉన్నదో ఆ విధమైన ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారని తెలియజేస్తూ, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఆ యొక్క వాక్యంలో చూసినట్లయితే అకులలు ప్రిస్కిల్లలు రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో చూస్తున్నట్లయితే వారి ఇంటిని దేవుని మందిరముగా మార్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క దినాన్ని తెలియజేస్తున్నాను. నీవు ఏ స్థితిలో ఉండినప్పటికీ బెన్నీ
దేవుడిని యొక్క జీవితంలో ఒకానొక సమయంలో దేవుని మహిమార్థమై ఒక ప్రత్యేకమైన స్థలములో, ఉన్నతమైన స్థలంలో నిలబెట్టి మేలుకరమైన జీవితాన్ని అనుగ్రహించి అనేక మందికి సువార్త ప్రకటించే వారిగా మిమ్మల్ని నిలబెట్టాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, మరి ఇరుపక్షాల కుటుంబాలకి ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని హృదయపూర్వకంగా మనవి చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సార్, యువర్ వాల్యుబుల్ గ్రీటింగ్స్ అండి. ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి ప్రియులు రమేష్ గారు వందన సమర్పణ చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. 1 or 2 words వందన సమర్పణ చేసిన వెంటనే దైవ సేవకుల లోకల్ మరియు ఆయా ప్రాంతం ఉన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి బెన్నీని చాలా ప్రేమించి మరి డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఘనమైన వివాహం జరుగుతుందని చెప్పడానికి సంకోచించడం లేదు, సంతోషిస్తున్నాం. కుటుంబం తరపున, సంఘం తరపున మా ప్రియులు, ప్రీతమ నాయకులు మరి డాక్టర్ కారుమూరి వెంకటేశ్వర నాగేశ్వరరావు గారికి వందన సమర్పణ చేస్తున్నాను. అలాగే తణుకు మండలంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రముఖులు ప్రేమించి ఈ వివాహానికి విచ్చేసి బెన్నిబాబుని దీవిస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే తేతలి గ్రామంలో నుంచి, అలాగే కుటుంబ సభ్యుల నుంచి, అలాగే పాస్టర్స్ కూడా చాలామంది వచ్చారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రేమించి తమ్ముడు నాను టీంతో చెల్లిని తీసుకొని రవిని తీసుకొని వచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే తణుకు మండలంలో ఒక అధికారయుతమైనటువంటి పొజిషన్లో ఉండి యూసీఏని, ఎన్సీసీని నడిపిస్తున్నటువంటి పెద్దలు మనోజ్ బాబు గారికి, ప్రేమ గారికి, ఏలే బాబు గారికి క్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ప్రియులు, ఆత్మీయులు లాజరస్ గారికి అధ్యక్షులుగా ఉన్నారు, ఆయనకు కూడా ధన్యవాదాలు, వందనాలు చెల్లిస్తున్నాను. పేరు పేరు చెప్పున మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చాలామంది పాస్టర్స్ ఉన్నారు, సమయం లేక మీకు సమయం అవ్వట్లేదు కాబట్టి దయతో మన్నించాలని ప్రభు నామలు మనవి చేస్తాను. సేవకులందరూ ఒక్కసారి పైకి వచ్చేస్తే లాజర్స్ గారి ఆధ్వర్యంలో బిడ్డను దీవించేసిన తర్వాత పుర ప్రముఖులు వస్తారు, వారు కూడా దీవిస్తారు. ముందు ఇక్కడ ఎంతమంది అయితే సేవకులు ఉన్నారో అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు నామలు మనవి చేస్తాం. మంచిదండి. ఈ సమయంలో వధూవరులను ఆశీర్వదించడానికి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దైవ సేవకులందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఇంతవరకు వివాహ గీతాలు అందించినటువంటి ఆల్ టు జీసస్ సింగింగ్ వరల్డ్ వారికి ధన్యవాదాలు. మీ ఉపవాస, ఉజ్జీవ, వివాహాది శుభకార్యాలకు వారి 20 మీద ఉంచండి. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా నాయన మీరు జరిగించినటువంటి వివాహ కార్యక్రమం కొరకు మీకు వందనాలు. ఈ పరిశుద్ధ వివాహములో బెన్నిని, శిరీషాన్ని మీరు ఐక్యపరిచి దైవజనం ద్వారా మీరు జరిగించిన గొప్ప కార్యాల కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ సువార్తను అందించినటువంటి బిడ్డలను ప్రభా, అధ్యక్షత వహించి నడిపించినటువంటి బిడ్డలను దీవించండి. ప్రత్యేకంగా ఇరుపక్షాల తల్లిదండ్రులను దీవించండి. మీ ఆశీర్వాదములతో నింపండి నాయన. ఈ ఇరువురి యొక్క దాంపత్య జీవితంలో మిమ్మల్ని కలిగి మీలో జీవించి అనేక దైవజనులందరి యొక్క ఆశీర్వాదాలతో, మరి విశేషంగా దేవాది దేవుడమైనటువంటి మీ ఆశీర్వాదాలతో ఈ బిడ్డలు ఇరువురిని కూడా నింపమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి కాంతితో వారిని వెలుగొందింప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. బిడ్డలు ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. మీరు ఎత్తి పట్టుకునండి తండ్రి. దినము బలపరచండి. వారి యొక్క జాబ్స్లోనేమి, పనులలోనేమి మిమ్మల్ని కలిగినటువంటి ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం. మీరే మహిమయు, ఘనతయు, ప్రభావాలను పొందుకునమని ఇరుపక్షాల తల్లిదండ్రులు మరోసారి ఆశీర్వదించమని నజరేయుడును, మహోన్నతుడును, త్వరలో మేఘాసనుడు రానయ్యన యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము చేరిన దైవజనులందరికీ, ఇరుపక్షాల తల్లిదండ్రులకును, నూతన దాంపత్య జీవితంలో ప్రవేశించనైనటువంటి బెన్ని, శిరీషాల పట్లను దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి సన్నిధి వారికి తోడిగా ఉండి నడిపించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను అనుదినం అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆహా
శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు నూతన దంపతులకు శుభాకాంక్షలు నూతన జీవితానికి శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు తురుతుత్తు 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 తురుతు 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 తురుతుత్తు 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 తురుతు 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 తురుతుత్తు 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 డుమ్ 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 పిరిపిపిపి డుమ్ 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 పిరిపిపిపి డుమ్ 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 పిరిపిపిపి డుమ్ 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 పిరిపిపిపి నీ మేలి ముసుగులోన నును సిగ్గు దాచినావు నీ కలలన్నీ పండగా నీ గుండెలోని వలపు నీ కనులలోన మెదిలి నీ ఆశలే తీరగా అధరాలపై నీ చిరునవ్వు అందుకునే ఆ వరమివ్వు మురిపించగా కవ్వించగా నీ వరుడినే మురిపించగా కవ్వించగా నీ వరుడినే శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు డుమ్ 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 పిరిపిపిపి డుమ్ 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 పిరిపిపిపి డుమ్ 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 పిరిపిపిపి డుమ్ 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 పిరిపిపిపి నీ జీవన మధువనిలోన ఆ క్రీస్తు దీవెనతోనే విరబూసి ఓ మధుమాసం మదిలోన మ్రోగేను ప్రేమానురాగాలే ఘనమైనది కళ్యాణం విడిపోని బంధమే అనుబంధం చెదరనిది సంబంధం విలువైనది వింతైనది ఆ దైవ నియమం విలువైనది వింతైనది ఆ దైవ నియమం శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు నూతన దంపతులకు శుభాకాంక్షలు నూతన జీవితానికి శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు నీవే నీవే నా జీవం నీవే సహాయము నీవే నీ రూపం నది కోరెనే నీవే
స్నేహం కోరి ఎదురు చూస్తున్నా నీ స్నేహం కోరి ఎదురు చూస్తున్నా యేసయ్యా ఎదురు చూస్తున్నా నీవే నీవే నా సర్వం నీవే సమస్తము నీవే 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 విరిసిన హృదయాలకు కలిసెను బంధం కనుసైగలు చేయుచు ముచ్చటించెను విరిసిన హృదయాలకు కలిసెను బంధం కనుసైగలు చేయుచు ముచ్చటించెను తీయని బాసలే కమ్మని ఊసులే బంధువుల రాక స్నేహితుల హేళ మనసు మురిపించెను విరిసిన హృదయాలకు కలిసెను బంధం కనుసైగలు చేయుచు ముచ్చటించెను మనసులో దాగే తపనకు ప్రతిరూపమే పరిణయం ఎదురు చూసే పరువానికి అనువైనది ఈ క్షణం మనసులో దాగే తపనకు ప్రతిరూపమే పరిణయం ఎదురు చూసే పరువానికి అనువైనది ఈ క్షణం ఏక మనసుతోనే చక్కనైన జీవితం ఏక మనసుతోనే చక్కనైన జీవితం మరువకుమ ప్రియ దంపతులారా విరిసిన హృదయాలకు కలిసెను బంధం కనుసైగలు చేయుచు ముచ్చటించెను
కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే ఇరువురు ఏకమై జీవించాలి దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి కలిమిలో లేమిలో ప్రేమించాలి మమతలే మల్లెలై పరిమళించాలి మురిసిపోయే వేదిక మరువలేని వేడుక ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా శుభప్రదమే ఆనందమేగా కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే గుణములే సిరులుగా స్వీకరించాలి చెరగని స్నేహమై నిలిచిపోవాలి క్రీస్తులో పయనమే సాగించాలి వాక్యమే మనసులో పదిలమవ్వాలి ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే తీగలా వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా పరిశుద్ధ దేవుని నిర్ణయమే వైభోగమేగా శుభకరమే కమనీయమైన కళ్యాణ
ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాలను రాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. దైవమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా ముడిపడే దృఢమైనదిగా విడిపడే వీలు లేనిదిగా కలలకే సాకారముగా ఒకరికొకరు ఆధారముగా తల్లి స్థానంలో భార్యనుగా తండ్రి స్థానంలో భర్తనుగా నాదనే స్వార్థము విడగా మనదనే బంధము జతగా ప్రతిదినం తీగెలు లతగా అల్లుకుపోయే చందముగా ఆ పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్ళిగా మారినుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. రెండు కళ్ళు వేరు వేరు శిరమునందు వేరు పారు దృశ్యమేది చూపిస్తున్న చూపులు రెండు జతగా చేరు. రెండు కాళ్ళు వేరు వేరు ఒక్క పదమునందు చేరు అడుగు ముందు వెనుకవుతున్న గమ్యం మాత్రం కలిసే చేరు. ఇరువురొక్కటై ఏకదేహమై దైవ కుటుంబము కావాలని తానే జతపరిచెనుగా. దేహ సుఖముకే మనువు కోరక దేవతనయులను పెంచాలని దైవం నియమించెనుగా. ఆది బంధమే ఆలుమగలుగా అన్ని బంధములను కలిపే మూలమై మారెనుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం.
వధువు సంగము సిద్ధపరచబడితే అందము ఏకదేహమంటే అర్థము క్రీస్తుతో సంగము అనుబంధము లోబడుటయ వధువుకు ఘనము వరుణి ప్రేమ వధువు స్వాస్థ్యము కళంకము ముడతలు లేని పవిత్రమైన ప్రభువు శరీరము తనకు తానుగా వధువు కోసమే సమస్తమును అర్పించిన ప్రియవరుడే ప్రాణ ప్రియుడు మోసగించక మాట దాటక వరుణి అడుగు జాడలో నడిచే ప్రాణేశ్వర్యావధు గొప్పదైన పెళ్లి మర్మము క్రీస్తు వధువుకే సాదృశ్యము ఛాయారూపము పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్లిగా మారినుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం గమబద బమగ గమబద దబబ గమబదని నిజదాని పవని జగరే గరి గరి సనిరి గరి గమా గరి సనిరి సని ధాని సా నిని సని 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 ద పమ గమ పద భగవని ద పమ గమ పమ గమ పని ద గరి సని సని ని సరి గమ మా మా గ ప మ గ మ గరి సని స గరి సని రి సదా పద దని ని రి సా నూతన జీవితాలు ఒకటయ్యే ఈ వేళ సందడితో సంతోషాలతో మైమరచే ఈ శుభవేళ నూతన జీవితాలు ఒకటయ్యే ఈ వేళ సందడితో సంతోషాలతో మైమరచే ఈ శుభవేళ యేసయ్య దిగి వచ్చేగా దీవెనలు కురిపించగా దీవించి ఆశీర్వదించి కలిపేను ఒక జంటగా నూతన జీవితాలు ఒకటయ్యే ఈ వేళ సందడితో సంతోషాలతో మైమరచే ఈ శుభవేళ ఒకరికి ఒకరు అండగా ఉంటూ ఆత్మీయ మేలులతో జీవితం కొనసాగుతూ ఒకరికి ఒకరు అండగా ఉంటూ ఆత్మీయ మేలులతో జీవితం కొనసాగుతూ దేవునికి దగ్గరగా లోకులకు దూరంగా దేవునికి దగ్గరగా
దేవుని సన్నిధిలో కలకాలం ఉండాలిగా. నూతన జీవితాలు ఒకటయ్యే ఈ వేళ, సందడితో సంతోషాలతో మైమరచే ఈ శుభవేళ. ఆశీర్వాదముతో అడుగులు వేస్తూ దేవుని దీవెనలు నిత్యం పొందుతూ, ఆశీర్వాదముతో అడుగులు వేస్తూ దేవుని దీవెనలు నిత్యము పొందుతూ, కష్టాలలో దేవుని మరువక, కష్టాలలో దేవుని మరువక, బాధలలో తన చేయి విడువక, బాధలలో తన చేయి విడువక. నూతన జీవితాలు ఒకటయ్యే ఈ వేళ, సందడితో సంతోషాలతో మైమరచే ఈ శుభవేళ. దేవుడు ఎన్నడు మిమ్మును విడువడు, బుద్ధిని జ్ఞానమును సంపద మీకిచ్చును. దేవుడు ఎన్నడు మిమ్మును విడువడు, బుద్ధిని జ్ఞానమును సంపద మీకిచ్చును. దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి మీరిక బ్రతకాలి జాగ్రత్తగా, ఉండాలి మీరిక బ్రతకాలి జాగ్రత్తగా. నూతన జీవితాలు ఒకటయ్యే ఈ వేళ, సందడితో సంతోషాలతో మైమరచే ఈ శుభవేళ. యేసయ్య దిగి వచ్చేగా, దీవెనలు కురిపించగా, దీవించి ఆశీర్వదించి కలిపేను ఒక జంటగా. నూతన జీవితాలు ఒకటయ్యే ఈ వేళ, సందడితో సంతోషాలతో మైమరచే ఈ శుభవేళ. ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. మధురము మణిహారం మూడు ముళ్ళ బంధం, మధురము మనోహరం చెరగని సంబంధం. పరిశుద్ధ వివాహము ఓ నిష్క
నిష్కళంక ప్రేమ సౌధము పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము ఆదిదేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను ఆదిదేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను తండ్రి కుమారాత్మ పేర వధూవరుల దీవించి ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము అన్నింటా ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము ప్రేమతో కాపురమనురాగ మందిరం యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము ప్రేమతో కాపురమనురాగ మందిరం సృష్టిలో సుందరం అపురూప బంధము ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును సృష్టిలో సుందరం అపురూప బంధము ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును యేసులో జీవించుము చింతలే చెంత చేరవు ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి అన్నింటా ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం శుద్ధ జీవితము జీవించు వారలు బండపై కట్టబడిన మేడలౌదురు శుద్ధ జీవితము జీవించు వారలు బండపై కట్టబడిన మేడలౌదురు ఫలించు వల్లిగా నీ భార్య ఉండును ఒలీవల మొక్కలై నీ బిడ్డలుందురు ఫలించు వల్లిగా నీ భార్య ఉండును ఒలీవల మొక్కలై నీ బిడ్డలుందురు నోటి నిండా నవ్వుతో తండ్రి ప్రేమ పొందుకో నీ కష్టార్జితము నీవు అనుభవింతువు నీ కష్టార్జితము నీవు అనుభవింతువు అన్నింటా ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం అన్నింటా ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం మధురము మణిహారం మూడు ముళ్ళ బంధం మధురము
చెరగని సంబంధం పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడే సుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడే సుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా ఉండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా ఉండగా ఒకరికి ఒకరు నిలవాలని స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం
పతిని చేరగా నవవధువా స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం సాటిలేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సాటిలేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిని చేరగా నవవధువా స్వాగతం స్వాగతం వధువ స్వాగతం కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిని చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం ధీం ధీం తనన ధీం ధీం తనన ధిరనరన ధీం ధీం తనన ధీం ధీం తనన ఓ
తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఏ నరుడు ఒంటరిగా లేకుండవలెనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి అందు పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఎంచే నేసే స్థితి అందు పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఎంచేనేసే శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విభుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా సగమై నీ ఎముకలో ఎముకై ఈ వధువు సహచరిగా నీకై చేసి లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీ ఇరువురికి యేసు ప్రేమే నేర్పి దేహాన చెరిసగమై నీ ఎముకలో ఎముకై ఈ వధువు సహచరిగా